ఇచ్చినటువంటి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి అండ్ మన స్టాఫ్కు అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ముఖ్యంగా మనకు ఈరోజు మన అందరం కూడా సెల్ఫ్ గవర్నమెంట్ డే చేసుకుంటున్నాం. ఈరోజు మనందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది, అవునా కాదా? సో చాలా హ్యాపీగా ఉంది. అయితే మనకు రెండు పదాలు ఉంటాయి, సానుభూతి అని, సహానుభూతి అని, సింపతి అని, ఎంపతి అని. సో సింపతి అంటే ఏంటంటే, సో పక్కవాడు ఏడుస్తుంటే మనం చూసి జస్ట్ ఏడుస్తాం, దాన్ని ఏమంటాం? సింపతి అంటాం, సానుభూతి అంటాం. కానీ పక్కవాడు ఏడుస్తుంటే మనం వెళ్ళి వాడికి సాయం చేస్తే దాన్ని ఎంపతి అంటాం, సహానుభూతి అంటాం. అంటే మొత్తం మీద పుట్టింగ్ అవర్ లెగ్స్ ఇంటు ద షూస్ ఆఫ్ అదర్స్. సో మన కాళ్ళని వేరే వాళ్ళ బూట్లలో పెట్టి, షూస్లో పెట్టి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఫీల్ అవ్వడం అనమాట. దాన్ని మనం సహానుభూతి లేదంటే ఎంపతి అని చెప్తాం. సో ఈరోజు మీరందరూ కూడా ఒక కలెక్టర్గా, ఒక డిఈఓగా, ఒక ఫిజికల్ డైరెక్టర్గా అండ్ టీచర్స్గా అండ్ ఎంఈఓగా, హెడ్ మిస్ట్రెస్గా అందరూ చేసి, సో మా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందనే అనుకుంటున్నాను. మొత్తం మీద మీరు మా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మనం దాన్నే సహానుభూతి అంటాం, ఎంపతి అని అంటాం. సరే, అయితే ఒక అబ్బాయి ఒక చిన్న బాలుడు ఉంటాడు, వెళ్ళి 2 విత్తనాలను భూమిలో నాటుతాడు. అయితే నాటిన తర్వాత ఆ 2 విత్తనాల్లో మొదటి విత్తనం అనుకుంటుందంట, అరే నేను బయటికి వెళ్తే చాలా ఎండ పడుతుంది, చాలా బలమైనటువంటి గాలులు వీస్తాయి, సో కాబట్టి నేను తట్టుకోలేనని చెప్పేసి భయపడి అది మొలకెత్తడం ఆపేస్తుంది, మొలకెత్తుంది. ఇంకో విత్తనం పర్లేదు ఏమైనా సరే అని చెప్పేసి ధైర్యంతో మొలకెత్తి బలమైనటువంటి గాలులకు గురవుతుంది, ఫేస్ చేస్తుంది. అట్లే తీక్షణమైనటువంటి ఎండలకు కూడా ఫేస్ చేసి తర్వాత ఒక అద్భుతమైనటువంటి అందమైన మొక్కగా ఎదుగుతుంది. సో ఇది స్టోరీ. సో అయితే ఈరోజు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే, మీలో చాలామంది ఈ రెండో మొక్కలాగా ధైర్యంగా అందరూ ఆల్మోస్ట్ 10th క్లాస్ వాళ్ళు అందరూ ధైర్యంగా ముందుకొచ్చి ఒక్కొక్క పదవిని తీసుకొని దాన్ని బాధ్యతగా నిర్వర్తించినందుకు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కలెక్టర్ సారు చాలా సిన్సియర్గా, చాలా నిదానంగా, కూల్గా, మంచిగా తన డ్యూటీ చేశారు. అదేవిధంగా మన డిఈఓ గారు చాలా సౌమ్యంగా తన విధులను నిర్వర్తించారు. అదేవిధంగా మన ఎంఈఓ గారు చాలా మంచిగా అండ్ చాలా సిన్సియర్గా తన విధులను నిర్వర్తించారు. అదేవిధంగా మన హెడ్ మిస్ట్రెస్ కూడా నిబద్ధతతో చాలా తనకి ఇచ్చినటువంటి డ్యూటీని మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నిర్వర్తించారు. అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ ముఖ్యంగా పూజ మొత్తం తనలో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం ఆడుకుంటుంది, విజిల్తో ఆడుకుంటుంది, చాలా మంచిగా ఉందమ్మా అల్లరి. నెక్స్ట్ వీడు హేమంత్ అసలు ఆగట్లేదు, చాలా డ్యూటీని చాలా మంచిగా చేస్తున్నాడు. అదేవిధంగా విఘ్నేష్, వీళ్ళందరూ కూడా బాగా చేశారు ఫిజికల్ డైరెక్టర్స్గా. అండ్ నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్స్, మీరు కూడా చాలా సిన్సియర్గా చేశారు. అండ్ నవనీత్ వాళ్ళందరూ కూడా. తర్వాత టీచర్స్ మీరు ఎంత మంచి చెప్పారంటే, మీ డెడికేషన్కి అండ్ మీరు అప్పటికప్పుడే నిన్న సాయంత్రం నుంచి నేర్చుకొని వచ్చి మీరు పెట్టిన డెడికేషన్కి అండ్ మీ ప్రిపరేషన్కి కూడా నిజంగా నాకు టోపీ లేదు, హ్యాట్స్ లేవు, ఇక్కడ టోపీలు లేవు. సో హ్యాట్స్ ఆఫ్, మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ హార్డ్ వర్క్కి అందరికీ, టీచర్స్ అండ్ ఎవ్రీబడి, మీకు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను మిమ్మల్ని చూసి నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సరే, అయితే నేను
డల్ స్టూడెంట్స్ గురించి, యావరేజ్ స్టూడెంట్స్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మామూలుగా ఏ క్లాస్లో అయినా సరే ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, జీనియర్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో డల్ స్టూడెంట్సే ఎక్కువగా యావరేజ్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు. సో నేను యావరేజ్ స్టూడెంట్స్ మీరందరూ కూడా ఫ్యూచర్లో అద్భుతాలు చేయగలుగుతారు. మనం ఒక వాచ్, ఒక గోడ గడియారం తీసుకుంటే, లేదంటే ఒక వాచ్ తీసుకుంటే అందులో మనకు 3 ముళ్ళులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3. సెకండ్ల ముళ్ళు చాలా ఫాస్ట్గా తిరుగుతుంటుంది. నిమిషాల ముళ్ళు కాస్త స్లోగా తిరుగుతుంటుంది. గంటల ముళ్ళు చాలా స్లోగా తిరుగుతుంటుంది. అయినా సరే ఆ 3 కలిసి మనకు సరైనటువంటి సమయాన్ని చూపిస్తాయి. అట్లే యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, డల్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఎంత స్లోగా వెళ్తున్నారన్నది ముఖ్యం కాదు, మనం వెళ్తున్నామా లేదా అదొక్కటే ముఖ్యం. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎ స్పీడ్. సో మీరు ఈరోజు మేము సరిగ్గా చదవట్లేదు, మాకు ఎక్కువ మార్కులు రావట్లేదు, మేము ఇంతేనేమో అని చెప్పేసి ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మీరు ఎప్పుడు కూడా మీ భవిష్యత్తుని డిసైడ్ చేసుకోకూడదు, ఫిక్స్ కాకూడదు. సో పరిస్థితులు చాలా మారుతాయి అండ్ అప్పుడు వచ్చే పరిస్థితులు చాలా బాగుంటాయి. సో మీకు రాను రాను తెలివితేటలు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఈరోజు డల్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతాలు చేయగలుగుతారు. మీరు అనుకున్న రంగాల్లో విజయం సాధించగలుగుతారు. ఓకే, ఇది నేను మీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన అబ్దుల్ కలాంని తీసుకున్న, అబ్దుల్ కలాం మిడిల్ బెంచర్ అంటాం, మధ్యలో కూర్చునేది, బ్యాక్ బెంచర్ అనుకోండి లేదంటే మిడిల్ బెంచర్ అనుకోండి. అయినా సరే తను ఏమయ్యాడు, మన దేశానికి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అయ్యాడు, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు. సో మీరు అందరూ కూడా చేయగలుగుతారు. మీకు అందరికీ కూడా మా దీవెనలు, మా టీచర్, మన అడ్మినిస్ట్రేటివ్స్, మా దీవెనలు అన్నీ ఉంటాయి. అండ్ మీరందరూ కూడా అద్భుతాలు చేయగలుగుతారు. అండ్ మీరందరూ కూడా ఇంతింతై ఒకటింతై నభోనిధి పైనంతై పోయద మండలాగ్రమణ కళ్ళంతై ప్రభారాశి పైనంతై ఇట్లా ఎదుగుతూ పోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ స్పీచ్ని మీరు అందరూ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.